సో శ్రీరాములయ్య కూడా మధ్యలో భయపెట్టారు ఆ అమ్మాయిని చాలామంది. అవునా? ఆ అమ్మాయి కూడా భయపడింది యాక్చువల్గా. ఆ. అలా బ్రదర్ అయితే అసలు నో అన్నాడు, ఉమ్. సమస్య లేదు నేను చేయను అన్నాడు. ఉమ్. ఇంకా ఇక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉండేవాళ్ళు. నేను వెళ్ళి సౌందర్యతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అమర్ బయటకు వెళ్ళమన్నాను. బాగా చనువుండేది. ఉమ్. నువ్వు బయటకు వెళ్ళి నేను మాట్లాడు సౌందర్యతో నేను అంటే ఏ మాట అయినా కూడా కన్విన్స్ కాదు, ఉమ్. సమస్య లేదు మేము చెయ్యం, ఉమ్. అమౌంట్ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ప్రొడ్యూసర్ పంపిస్తాను అన్నాడు. నువ్వు ముందు బయటకు వెళ్ళి నేను మాట్లాడుతున్నాను, ఉమ్. నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాట్లాడాలి ఆయన. ఎందుకు భయపడింది మాట ఆడప్పుడు? మళ్ళీ ఏమన్నా అటాకులు తిరుగుతాయి, అటాకులు తిరుగుతాయి. భయపడతారు కదా మామూలు అమ్మాయిలు కదా కొంచెం. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి ఇట్లాంటి క్యారెక్టర్ లైఫ్ దొరుకుతాయి అసలు, ఉమ్. ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నీ సెక్యూరిటీ అని మేము చూసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చస్తే ఒకసారి చేస్తాం కదా, ఉమ్. ఇది నువ్వు ఒప్పుకొని వెనకెళ్ళిపోయావు అనుకో చాలా బాగుంటుంది, పార్టీకి మంచిది కాదు నీకు మంచిది కాదు ఉమ్. అని అమ్మాయిని క్యారెక్టర్ ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేసి. ఒరిజినల్గా ఆ మదర్ ఎలా ఉండేది, ఆ మదర్ పెయిన్ ఎలా ఉండేది ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అమ్మాయి కన్నీళ్ళు వచ్చినాయి. ఉమ్.